మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాహాబాహికి దిగేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ముద్దునూరులో ఎమ్మెల్యే మేనమామ మునిరాజరెడ్డికి ఇంట్లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హౌస్లోనే ఇక దేవగుడిలో ఆదినారాయణ రెడ్డితో పాటు కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాహాబాహి దిగేందుకు యత్నిస్తున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ముద్దునూరులో ఎమ్మెల్యే మేనమామ మునిరాజరెడ్డి ఇంట్లో సుధీర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దేవగుడిలో ఆదినారాయణ రెడ్డితో పాటు కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముద్దునూరులో భారీగా పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు చక్కదిద్దేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కడప రీజనల్ కోఆర్డినేటర్ సురేందర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి సురేందర్, అంటే అటు దేవగుడిలో ఆదినారాయణ రెడ్డితో పాటు భూపేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని బాంబులగడ్డగా పేరొందినటువంటి కడప జిల్లా జమ్మలమడుగులో మరోసారి ఉలికి పడింది. ఎన్నికల సమయంలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి 9 దాదాపు 10 గంటల వరకు కూడా చూసాము. నిన్న రాత్రి జరిగినటువంటి పోలింగ్ జరిగే సమయంలో జమ్మలమడుగు 2వ వార్డులో జరిగినటువంటి 116, 117 బూత్ దగ్గర జరిగిన గొడవ అనంతరం పోలీసులు హై అలర్ట్ ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని స్థానికంగా ఉన్నటువంటి తన గ్రామంలో నెడిజివిలో వదిలేశారు. ఇటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అలాగే జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డిని, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని దేవుడికి తీసుకెళ్లారు. వెంటనే ఈ రోజు ఉదయం నుంచి కూడా జమ్మలమడుగు ప్రాంతం మొత్తం కూడా చాలా ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే సుధీర్ రెడ్డి ఎర్రగుంట్ల ప్రాంతం నుంచి బయలుదేరి ముద్దునూరులో తన మేనమామ మునిరాజారెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ నుంచి జమ్మలమడుగుకు వచ్చే ప్రయత్నం చేయడంతో వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి కూడా ఇరువురు జమ్మలమడుగుకు బయలుదేరే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని వెంటనే గమనించినటువంటి పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగా డిఎస్పీ యశ్వంత్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. ముద్దునూరులో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే దేవగుడిలో కూడా బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అటు ముద్దునూరులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కట్టడి చేశారు, ఇటు దేవగుడిలోనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి అందరూ కూడా జమ్మలమడుగును కేంద్రీకృతంగా ఒక యుద్ధ వాతావరణం తలపించేలా అక్కడ పరిస్థితి కొనసాగుతోంది. వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో ఇటు సుధీర్ రెడ్డికి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదినారాయణ రెడ్డికి, భూపేష్ రెడ్డికి 2+2 గన్మెన్లను కూడా కేటాయించారు. ప్రస్తుతం జమ్మలమడుగు ప్రాంతంలో 144 సెక్షన్ కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఎక్కడ అల్లర్లు జరగకుండా పూర్తి ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణం చాలా వరకు నిన్నటి నుంచి కూడా జమ్మలమడుగు అలాగే కడప జిల్లాలోనే కదా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా మారబోతోంది అనేది తెలుస్తుంది. యామిని, అంటే ఇటు పల్నాడు జిల్లా చూస్తున్నాం, ఇప్పుడు మనం చూస్తున్నాం దేవరగుడి. సో ఎందుకు ఇంత హింసాత్మకంగా మారుతున్నాయి? ఎందుకంటే పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇలాంటి గొడవలను ఎలా చూడాలి? అంటే బేసిక్ గానే జమ్మలమడుగు ప్రాంతం కాస్త ఫ్యాక్షన్ కు పెట్టింది పేరుగానే చెప్పొచ్చు. ప్రతి ఎన్నికల్లో కూడా హైటెన్షన్ వాతావరణం జమ్మలమడుగు ప్రాంతంలో ఉందని తెలుసుకోవడంతో పాటు జిల్లా యంత్రాంగం అటు పోలీసులు కూడా తప్పనిసరిగా జమ్మలమడుగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్ సమయంలో రాత్రి 7 గంటల నుంచి ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి అక్కడికి ఓటర్లందరూ బారులు తీరడంతో ఒకసారిగా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అక్కడికి వెళ్లడము, వెంటనే ఆ పోలింగ్ బూత్ దగ్గర జరిగినటువంటి గొడవ. అంటే బేసిక్ గానే చాలా వరకు ఇక్కడ కొన్ని ఏరియాలలో పోలింగ్ బూత్లలో వీడియో కవరేజ్ కూడా లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. చాలా సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలన్నీ జమ్మలమడుగు నియోజకవర్గంలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కేంద్ర బలగాలు, అదనపు బలగాలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉదయం నుంచి జరగలేదు. కానీ రాత్రి సమయంలో జరగడంతో ఒక్కసారిగా ఈ విషయాన్ని పరిశీలిస్తే మరోసారి బాంబులగడ్డ జమ్మలమడుగు మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పటి నుంచి కూడా కౌంటింగ్ జరిగే రోజు వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక హడావిడి టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీన్ని గమనించినటువంటి పోలీస్ యంత్రాంగం ఇక్కడ కంటిన్యూగా పికెటింగ్ కూడా ఉంచే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే కొన్ని ఏవైతే అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద
ఎందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకుండా పోయింది? ఎందుకంటే ఈసీ చెప్తోంది ప్రతి చోట కూడా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది, నిఘా ఉంటుంది అని చెప్తోంది. సమస్యాత్మక ప్రాంతాలపై అలాగే అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కడప జిల్లాలో ఉన్నటువంటి జమ్మలమడుగు నియోజకవర్గం, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నియోజకవర్గానికి వస్తే ముద్దనూరు ఏరియాలో 2 పోలింగ్ స్టేషన్లకు అక్కడ వీడియో కవరేజ్ చేయడానికి కూడా టెక్నికల్ గా సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 పోలింగ్ బూతుల దగ్గర అదనపు బలగాలను కూడా ఉంచారు. అంటే రిగ్గింగ్ ఏరియాగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా జమ్మలమడుగు ప్రాంతంలో ఇటు కొండాపురము, ముద్దనూరు, ఎర్రగుంట్ల, మైలవరము, పెద్దమడుగు, జమ్మలమడుగు 6 మండలాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి బలగాలు కూడా ఉంచారు. ఎక్కడా సమస్య రాలేదు. కానీ నిన్న రాత్రి జరిగినటువంటి గొడవ ఆధారంగా ఈ రోజు జమ్మలమడుగు ప్రాంతంలో బయట ప్రాంతంలో కూడా ఎక్కడా 4-5 మందికి మించి జనాలు ఉండకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా చాలా క్రియాశీలక ప్రాంతం కావడంతో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బయట తిరగనీయడం లేదు. ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. ఇక కౌంటింగ్ వరకు పోలీసులకు ఇది ఒక పెద్ద టాస్క్ గానే ఉందని చెప్పొచ్చు. అంటే ఏవైతే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయో ఈసీ దృష్టికి వెళ్ళడం లేదా? అసలు కంపల్సరీగా ఎన్నికల సంఘం ప్రతి ఒక్కటి దృష్టి సారించింది. లోకల్ గా ఉన్నటువంటి ఎంసీఎంసీ కమిటీల ద్వారా ఎక్కడికక్కడ పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ ప్రాంతంలో ఎలా ఉంది, ఏ నియోజకవర్గంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రత్యేక నిఘా కూడా ఉంచారు. ఆ నిఘాను బేస్ చేసుకున్నటువంటి ఎన్నికల సంఘం చివరి సమయం అంటే తుది దశకు చేరుకున్నటువంటి సమయంలో పోలింగ్ ఒక్కసారిగా ఈ యుద్ధ వాతావరణం తలపించేలా అక్కడ అంత గొడవ జరుగుతుందని ముందస్తుగా కాస్త ఎక్స్పెక్ట్ చేసినా కూడా అయిపోయింది పోలింగ్ అన్న ఒక చిన్నపాటి నెగ్లిజెన్సీతోనే ఇక్కడ ఎమ్మెల్యేకు అలాగే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డికి అంటే ఇంత హై టెన్షన్ వాతావరణం నెలకొంటుందన్న ఆలోచన మాత్రం కొంత అలసత్వంగానే అనిపిస్తోంది. అంటే అక్కడ జరిగే ప్రాంతంలో ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ పెద్దదన్లూరు ఏరియాలో ఒక పెద్ద గొడవ జరిగింది. అక్కడ నుంచి వాళ్ళను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసేలోపే మరొక చోట గొడవ జరగడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సమయం లేకపోవడంతో ఈ గొడవ మరింత కాస్త ఉద్రిక్త వాతావరణానికి తెరదీసిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ విషయం మీద ఎన్నికల సంఘం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది. చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట పోలింగ్ బూతుల దగ్గర వీడియో కవరేజ్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ ఆధారంగా ఆ వీడియో ఫుటేజ్ లో ఎవరెవరు ఉన్నారో ఆ ప్రాంతంలో ఏ సిచ్యువేషన్ లో ఎలా జరిగింది అన్న కోణంలో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళపై తగిన చర్యలు కూడా తప్పనిసరిగా తీసుకుంటారనేది అర్థం చేసుకోవచ్చు. యామిని. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.